మీలో ఎవరైనా స్మోకింగ్ క్విట్ చేస్తాం అనుకుంటున్నా లేకపోతే ఆల్రెడీ స్మోకింగ్ క్విట్ చేసినా కూడా తీసుకోవాల్సిన కేర్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. స్మోకింగ్ ఉన్న హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒకటి ఏంటంటే హార్ట్ అటాక్స్ అండి. ఈ హార్ట్ అటాక్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా ప్రతి స్మోకరు చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న టెస్ట్లు ఏవైతే ఉన్నాయో చెక్ చేయించుకుని దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కలవాల్సిందే. క్రానిక్ స్మోకర్స్ అయితే కనుక ఖచ్చితంగా మీకేమైనా లంగ్ డ్యామేజ్ ఉందేమో అన్నది దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. స్మోకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బ్రాంకైటిస్ అనే కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా పొద్దున్నే లేవగానే ఫ్లమ్ విపరీతంగా బయటకు వస్తుంది అని అంటే మార్కెట్లో ముల్లెన్ టీ అని దొరుకుతుందండి. ఇది డిప్ టీ కింద వాడుకోవచ్చు. రెగ్యులర్గా మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు ఈ బ్రాంకైటిస్ అనే కండిషన్ నుంచి బయటపడగలుగుతాం. చాలా మంది స్మోకింగ్ చేసి ఆపేసిన వాళ్ళలో కూడా మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది, కొంత దూరం నడిచినా కూడా అలసట ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా కనబడినాయి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయాలి. దాంతోపాటు కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాక్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఓవర్ ద టైము 100% బ్రీతింగ్ బెటర్ అవుతూ వస్తుంది. వాళ్ళ రెస్పిరేటరీ స్టామినాస్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతూ వస్తాయి. ఇవి ఏవైనా కూడా స్మోకింగ్ ఆపేసిన వాళ్ళకే పనిచేస్తాయి తప్ప ఇప్పటికి కూడా స్మోకింగ్ కంటిన్యూ చేస్తూ ఈ పై చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేయడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.